హాయ్ అండి. మా అమ్మ స్పెషలు ఇంకోటండి. వీటిని ఉల్లికాడలు లేదా ఉల్లిగడ్డి అంటారు వీటిని. సో, ఇవైతే గొట్టాల్లా ఉంటాయి. వీటిని సన్నగా తరుక్కొని వీటిని ఉల్లికాడ అచ్చులుగా వేయొచ్చు. కర్రీస్‌లో కూడా వాడుకోవచ్చు. వీటి కోసమైతే గ్లాసుడు బియ్యంకి హాఫ్ గ్లాసు నువ్వులు, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, పసుపు, కారం, చిల్లీస్ వేసుకొని ఒక 2, 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఇలాగా బాగా వాష్ చేసి సన్నగా తరిగేసుకోవాలండి. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటాయి. వీటిని కట్లెట్స్ అంటారుగా, అచ్చుల్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా పిండి మెత్తగా దోశ బ్యాటర్ వచ్చేట్టుగా పల్చగా, మరీ పల్చగా కాదు, మరీ థిక్గా కాకుండా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ పట్టుకోవాలి. ఇవి బియ్యం నానబెట్టుకుంటే చాలు, ఒక 1 అవర్ బిఫోరు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇవి స్నాక్స్గా తినొచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, డిన్నర్గా తినొచ్చు, లేదంటే అన్నంతో పాటు మంచింగ్లా కూడా మనం తినొచ్చు. చాలా బాగుంటాయి. ఇలా ఆ ఉల్లికాడల ముక్కలని బాగా కడిగేసి వాటిలో కలిపేసి చిన్న చిన్న అచ్చుల్లా దోశల్లా వేసుకోవచ్చు. అంతే, 2 వైపులా కాల్చుకొని తింటే వేడివేడిగా యమ్మీగా ఉంటాయి. ఇవి ఉల్లికాడలు కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి మనం కారం, చిల్లీస్ అనేది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. 2 వైపులా బాగా రోస్ట్గా కాల్చుకొని తింటే సరిపోతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అవి ఉల్లికాడలు కూడా హాఫ్ కుక్ అవుతాయి. భలేగా ఉంటాయి, టేస్టీగా. ఇవి సీజనల్గా వస్తాయి అన్నమాట. వింటర్లోనే వస్తాయి ఈ ఉల్లికాడలు అనేవి. ఇవి శ్రీకాకుళం, విజయనగరం ఇటువైపే దొరుకుతాయి బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.